ప్రభునందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా, దేవుని కుమార్తెలారా, యేసుక్రీస్తు ప్రశస్త హెచ్చింపు నామములో మీ అందరికీ వందనాలు. అలాగే దేవునికి స్తోత్రాలు. ప్రియులారా, మరి మనం గత కొన్ని క్లాసులుగా మరి ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని మనం నేర్చుకుంటా ఉన్నాం. ఆ అంశం ఏంటంటే కట్టెతో కైలాసమా, అంటే ప్రకృతి సంబంధమైన శరీరంతో పరలోకము వెళ్ళే అవకాశం ఉందా అనే అంశాన్ని గురించి మనం గత 5 క్లాసుల్లో కూడా చాలా వరకు నేర్చుకున్నాం. 5 క్లాసుల్లో మనం నేర్చుకున్న సంగతి మనం పరిశీలన చేసుకుంటే ఒకసారి ఆ హేబేలు మొదలుకొని, అంటే భూమి మీద జీవించిన వారిలో చనిపోయిన వారిలో మొట్టమొదటి వాడైన హేబేలు మొదలుకొని నేటి వరకు నిద్రించిన నీతిమంతుల ఆత్మలో యేసుక్రీస్తు తప్ప ఎవరు పరలోకానికి ఎక్కిపోలేదు అనే అంశాన్ని మనం గతంలో నేర్చుకున్నాం. అలాగే మరి పరలోకానికి ఎక్కిపోక మరి ఎక్కడ ఉన్నారు, భూమి మీద లేక ఎక్కడికి వెళ్ళారు అంటే ఎక్కడికి వెళ్ళారు అనేసి మనం చెప్పాం. పరదేశకు వెళ్ళారు. పరదేశం ఎక్కడ ఉందంటే భూమి యొక్క క్రింది భాగాల్లో ఉంది. భూమి మధ్యలో ఆ, పరదేశం లేదు. ఇన్నర్ పార్ట్ ఆఫ్ ద ఎర్త్ కాదు, లోయర్ పార్ట్ ఆఫ్ ద ఎర్త్. భూమి యొక్క అడుగు భాగాల్లో, క్రింది భాగాల్లో పర పరదేశం ఉందని మనం నేర్చుకున్నాం. పరదేశంలో ఉంటారు అనేసి మనం నేర్చుకున్నాం. మరి ఎందుకు ఎంతకాలం అక్కడే ఉంటారు అనే సంగతి కూడా మనం నేర్చుకున్నాం. ఎంతకాలం అక్కడే ఉంటారు, ఎప్పటి వరకు అక్కడే ఉంటారు అనే సంగతులు కూడా మనం నేర్చుకున్నాం. అలాగే ఎన్ని లోకాలు ఉన్నాయి అనేసి, 3 లోకాల మర్మాలు అనేసి, పరలోకము, మరి భూమి ఉన్న లోకము, పాతాళ లోకము. పాతాళ లోకంలో 2 భాగాలు, ఒకటి నెమ్మది పొందే స్థలము, 2 వేదనకరమైన స్థలము. వీటన్నింటి గురించి గత క్లాసుల్లో మనం నేర్చుకున్నాం. మనం ఇంతవరకు నేర్చుకున్న సంగతిని బట్టి మరి ప్రకృతి సంబంధమైన శరీరంతో మరి ఎవరు కూడా, మరి నీతిమంతులు ఎవరు కూడా పరలోకానికి ఎక్కిపోయిన దాఖలాలు ఎవరు లేరు, యేసుక్రీస్తు తప్ప. యేసుక్రీస్తు ఒక్కడే మృతుల పునరుద్ధానము పొందబోవారిలో మొట్టమొదటి వాడిగా పరలోకానికి వెళ్ళాడు అనేసి మనం చాలా 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 స్పష్టంగా మనం నేర్చుకున్నాం. ప్రియులారా, మరి ఈ క్లాసు మీరు ఆ చూసేటప్పటికి మిగిలిన 5 క్లాసులు మీరు చూచి ఉండాలి. అలా చూస్తేనే మీకు ఇప్పుడు చెప్పే క్లాసు మీకు చాలా స్పష్టంగా అర్థమవుద్ది. ఆ క్లాసు వినుకోకుండా ఈ క్లాసు వింటే కన్ఫ్యూజ్ అవుతారు, కంగారు పడతారు. కాబట్టి ఆ ఆ క్లాసులు ముందు వినటానికి ప్రయత్నించండి. ప్రియులారా, మరి ఈ క్లాసు మనం ఎందుకు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది, ఎందుకు మనం ఈ క్లాసుని మనం నేర్చుకుంటున్నాం? ఈరోజు మనం నేర్చుకునే క్లాసు కట్టెతో కైలాసమా అనే ఆ, అంశంలో, హేబేలు అనే అంశంలో ఆ, ఆ, 6వ క్లాసు మనం నేర్చుకుంటున్నాం. ఈ 6వ క్లాసులో ఏం నేర్చుకుంటున్నాము? టాపిక్ ఏంటి ఈ 6వ క్లాసులో అంటే మానవ నివాస యోగ్యము భూగోళము మాత్రమే. మానవ నివాస యోగ్యం అంటే భూగోళం మాత్రమే అనేసి ఆ, బైబిల్ ప్రకారం ఈరోజు మనం తెలుసుకుంటానికి ప్రయత్నం చేస్తాం. అయితే ఈ అంశాన్ని ఇప్పుడు మనం ఎందుకు నేర్చుకోవలసిన అవసరం ఉంది, నేర్చుకోవలసిన అవసరం ఉందా అంటే చాలా 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 ప్రాముఖ్యమైనటువంటి అంశం ఇది తప్పనిసరిగా నేర్చుకోవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మనము మన విశ్వాసము అనేది మృతుల పునరుద్ధానము గురించినటువంటి సంగతులు చాలా స్పష్టంగా మనం నేర్చుకోవాలి. బైబిల్ చెప్తుంది, మృతుల పునరుద్ధానము పొందు వారిలో మొట్టమొదటి వాడు యేసుక్రీస్తు. చాలా మంది పొందేవారు ఉన్నారంట, ఆ పొందే వారిలో యేసుక్రీస్తు మొదటివాడు. అంటే మనకి ఏం అర్థమవుతుంది అంటే యేసుక్రీస్తు కంటే ముందు ఎవరు కూడా పరలోకానికి ఎక్కిపోయిన దాఖలాలు ఏది లేదు అనేసి మనకి బైబిల్ బట్టి, మన గత క్లాసులను బట్టి మనకు చాలా స్పష్టంగా మనకు అర్థమైంది. అలాగే యేసుక్రీస్తు చెప్పిన సంగతుల గురించి మనం పరిశీలన చేస్తే, యేసుక్రీస్తు ఏమంటుందంటే పరలోకము నుండి దిగి వచ్చిన వాడే, అనగా పరలోకంలో ఉండు మనిషి కుమారుడే తప్ప పరలోకానికి ఎక్కిపోయిన వాడు ఎవడు కూడా లేడు అనేసి యేసుక్రీస్తు వారు ఈ లోకంలో జీవించిన కాలంలో బోధించాడు. అంటే ఈ మాటకి అర్థం ఏంటంటే
పరలోకం నుండి దిగి వచ్చిన నేను వాడు అంటే నేను తప్ప ఎవరు పరలోకానికి ఎక్కిపోలేదు. అంటే నేను వచ్చేటప్పటికి పరలోకము ఎవరు కూడా నీతిమంతులు మరి నిద్రించి కానీ నిద్రించుకోకుండా కానీ పరలోకానికి వచ్చిన దాఖలాలు లేవు, అక్కడ ఎవరు లేరు. మరి నేను మళ్ళీ వెళ్ళేటంత వరకు కూడా అక్కడ ఎవరు కూడా ఉండరు. అంటే ఆ పరలోకం నుండి దిగి వచ్చిన వాడే అనగా పరలోకంలో ఉండే మనిషి కుమారుడే తప్ప పరలోకానికి ఎక్కిపోయిన వాడు ఎవరు లేరు. అంటే నేను వచ్చేంత వరకు అక్కడ ఎవరు రాలేదు, నేను వెళ్ళేటంత వరకు కూడా అక్కడికి ఎవరు వెళ్ళరు అన్నాడు. ఆ తర్వాత యేసుక్రీస్తు ఏం చెప్పాడు? యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఎప్పుడు మనల్ని తీసుకెళ్తానన్నాడు, ఎప్పుడు మృతులు పునరుద్ధానం జరుగుద్ది అన్నాడు యోహాను సువార్త 6వ అధ్యాయంలో. యోహాను సువార్త 6వ అధ్యాయంలో అంత్యదినాన్ని నేను లేపుతానంటాడు. యోహాను సువార్త 14వ అధ్యాయంలో మీకు స్థలము సిద్ధపరిచి వెళుతున్నాను, నేను స్థలము సిద్ధపరిచి నేనుండే స్థలంలో మీరు ఉండులాగా నేను మరల వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాను అనేసి యేసుక్రీస్తు చెప్పాడు. అంటే యేసుక్రీస్తు అంత్యదినాన్న లేపుతాడు. ఈ అంత్యదినం ఎప్పుడు అంటే యేసుక్రీస్తు రెండోసారి వచ్చినప్పుడు. యేసుక్రీస్తు రెండోసారి వచ్చినప్పుడే మృతుల పునరుద్ధానం అనేది జరుగుద్ది. భూమి మీద అప్పటికి భూమి మీద సజీవులుగా ఉన్న నీతిమంతులు, మరి అప్పటి వరకు చనిపోయినటువంటి నీతిమంతులు పరదేశంలో ఉన్నవాళ్ళు, మరి వాళ్ళ సజీవులుగా ఉన్నవారేమో మార్పు చెందుతారు. అప్పటికి చనిపోయి పరదేశకు వెళ్ళిన వాళ్ళేమో వాళ్ళు మృతులు అక్షయాలుగా లేపబడతారు. ఇది ఎప్పుడు జరుగుద్దంటే ఆకాశాలు గతించిపోయేటంత వరకు వారిని ఎవరు నిద్ర లేపరని యోబు గారు చెప్తున్నాడు. అంటే ఆకాశాలు గతించిపోతే అంత్యదినాన్న క్రీస్తు రెండోసారి రావటం. అంటే యేసుక్రీస్తు రెండోసారి వచ్చినప్పుడు ఏం జరుగుద్దంటే పంచభూతాలు మికుటమైన మహావేణంతో లయమైపోతాయి, భూమి మీద దాని మీద ఉన్న కుత్యాలు కాలిపోతాయి. భూమి మీద నీతిమంతులు మార్పు చెందుతారు, పరదేశంలో ఉన్న నీతిమంతులు అక్షయాలుగా లేపబడతారు. వీళ్ళందరూ క్రీస్తుని ఎదుర్కొంటూ ఆకాశ మండలానికి వెళ్తారు. యేసుక్రీస్తు వాళ్ళని తీసుకెళ్లి తండ్రికి అప్పగిస్తాడు. ఇది మనం చాలా స్పష్టంగా బైబిల్లో ఉన్న సంగతుల్ని విత్ రెఫరెన్సుల ప్రకారం మనం నేర్చుకున్నాం. అయితే సమస్య ఏంటంటే మరి హానోకు ఏలియాలు మరి చనిపోకుండానే మట్టి శరీరాలతోనే పరలోకం వెళ్ళిపోయారు అనేది చెప్తున్నారు. హానోకు దేవునితో నడుస్తూ పరలోకం దేవునితో నడిచాడంట 300 సంవత్సరాలు. ఆ తర్వాత దేవుడు అతన్ని తీసుకుపోయాడంట. హానోకు లేకపోయాడు, అంటే హానోకు పరలోకానికి ఎక్కిపోయాడు. అలాగే ఏలియా అగ్ని రథాల మీద మరి పరలోకానికి కొనిపోయాడు. ఆకాశానికి కొనిపోయాడంటే మనోళ్ళు పరలోకానికి వెళ్ళిపోయాడు. ఇంతంత పెద్ద పుస్తకాల్లో కూడా ఏమని రాయబడిందంటే చనిపోకుండా పరలోకానికి వెళ్ళిన వాళ్ళు ఎవరు అంటే ఇద్దరు, హానోకు ఏలియాలు ఇద్దరు అనేసి ఇంతంత లావు పుస్తకాల్లో కూడా రాయబడినాయి. కాబట్టి ప్రియులారా, ఈ అంశాన్ని నేను ఎందుకు ఈ టైటిల్ని కట్టెతో కైలాసము అనే టైటిల్ ఎందుకు పెట్టవలసి వచ్చిందంటే ఒకసారి నేను గత 30 సంవత్సరాల ముందు నేను బైబిల్ కొనుక్కుంటానికి క్రిస్టియన్ బుక్ షాప్కి వెళ్ళేటప్పటికి నా వెనకమాల నుంచి ఒక ఆయన వచ్చేసి కట్టెతో కైలాసము బుక్ ఉందా సార్ అంటున్నాడు. అంటే ఇదే వెనక తిరిగి ఏంటి కట్టెతో కైలాసము అంటే అప్పుడు హానోకు ఏలియాలు చనిపోలేదు కదా, చనిపోకుండా మట్టి శరీరాలతోనే ప్రకృతి శరీరాలతోనే ఆత్మ సంబంధమైన లోకానికి అక్షయ లోకానికి మరి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి, దాన్నే కట్టెతో కైలాసము అనేది మన వాళ్ళు బుక్ రాశారు అని చెప్తా ఉన్నాడు. నాకు అప్పుడు ఐడియా వచ్చింది, కట్టెతో కైలాసం ఏంటి, ప్రకృతి సంబంధమైన శరీరం ఆత్మల లోకానికి వెళ్ళటం ఏంటి అనేసి అప్పుడు బైబిల్ని రీసెర్చ్ చేసి ఈ అంశాన్ని సిద్ధపరిచి ఇప్పుడు మనం మనం ఆ అంశాన్ని మనం నేర్చుకున్నాం. ఇది నేర్చుకోవాల్సిన అవసరం ఏముందంటే అసలు మా చూడండి, ఇప్పుడు బైబిల్ చెప్పేది ఒక మాట అయితే బయట జరుగుతున్నది మరొక బోధ. సాతాను మరొక బోధను తీసుకొచ్చేసాడు, వేరొక బోధన తీసుకొచ్చేసాడు, భిన్నమైన బోధన తీసుకొచ్చేసాడు. బైబిల్ చెప్తుంది ఏంటంటే పరలోకానికి అంటే మృతుల పునరుద్ధానం పొందువారిలో మొదటివాడు యేసుక్రీస్తు అని బైబిల్ చెప్తా ఉంటుంటే యేసుక్రీస్తు కంటే ముందే పరలోకానికి వెళ్ళిపోయారు హానోకు ఏలియాలు అని చెప్తా ఉన్నారు. ఇది బైబిల్కు విరుద్ధం కదా, లేకపోతే యేసుక్రీస్తు బోధకి విరుద్ధం కదా? క్రీస్తు బోధ
మరి తప్పు పట్టేటటువంటి పరిస్థితి ఉందా? ఒకసారి ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దానికోసమే మన విశ్వాసాన్ని స్థిరపరచుకుంటానికి, సత్యం ఏదో తెలుసుకోగలగటానికి ఈ అంశాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నా. ఈరోజు మీరు యూట్యూబ్లో కొట్టి చూడండి, హానోక్ అని కొట్టేస్తే హానోకు ఆ, చనిపోకుండా ఆ, పరలోకం వెళ్ళిపోయాడని, హానోకు దేవునితో నడిచాడని, ఇట్లా రకరకాల, అంటే చనిపోకుండా పరలోకం వెళ్ళిన వాళ్ళు ఇద్దరు అనేసి హానోకు గురించి, ఏలే గురించి రాసేటటువంటి పరిస్థితి ఉంది. అవన్నీ చిన్న పిల్లల కాడి నుంచి సండే స్కూల్లో చెప్తా ఉన్నారు. మరి చిన్న పిల్లల కాడి నుంచి వాళ్ళ మైండ్ని చెడగొట్టేస్తున్నాడు సాతానుగాడు. ఇది మనం గ్రహించవలసినటువంటి అవసరం ఉంది. అందుకనే అది అసత్య బోధ. కట్టెతో కైలాసమా, లేక ఆ, ప్రకృతి సంబంధమైన శరీరాలతో ఆత్మ సంబంధమైన లోకానికి వెళ్ళటం లేక ప్రవేశించటం అనే ఆలోచన, ఊహ, లేకపోతే ఆ బోధ లేఖనాల ప్రకారం శుద్ధ తప్పు. అది తప్పు, అది తప్పు. కాబట్టి దానికోసమే ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి సత్యమేది మనం తెలుసుకోగలగటానికి మరి ముందుకు వస్తున్నాం. కాబట్టి ఒకసారి ఆలోచించేయండి. కంగారు పడొద్దు, కంగారు పడొద్దు. మేము నమ్మిన దానికి, మేము ఆలోచించిన దానికి, మేము బోధించిన దానికి, మేము విశ్వసిస్తున్న దానికి మరి విరుద్ధంగా బోధ జరుగుతుంది చెప్తున్నాడు అనేసి కంగారు పడొద్దు. కాబట్టి ప్రియులరా, విత్ లేఖన ఆధారంతో మీ ఈ అంశం, ఈ టోటల్ దీనికి సంబంధించిన 16 పాయింట్లు ఉన్నాయి. ఈ 16 పాయింట్లు నేను చెప్తాను. ఆ 16 పాయింట్లు వినేటప్పటికి మీకు మీరు విన్న బోధ తప్పు అనేసి మీకే అర్థమైపోద్ది. కాబట్టి కంగారు పడొద్దు. కంగారు పడకుండా వినటానికి ప్రయత్నం చేయండి. ముందు ఇక్కడ ప్రియులరా చూడండి. హేబేలు మొదలుకొని నేటి వరకు నిద్రించిన నీతిమంతులు ఆత్మలు బ్రాకెట్లో యేసుక్రీస్తు తప్ప ఎవరు పరలోకానికి ఎక్కుపోలేదని మనం గత క్లాసుల్లో చాలా స్పష్టంగా నేర్చుకున్నాం. అవును, నేర్చుకున్నాం. కానీ నేటి క్రైస్తవ సమాజము హానోకు దేవునితో నడుచుకుంటూ పరలోకానికి ఎక్కిపోయాడని, హానోకును దేవుడు పరలోకానికి తీసుకుని పోయాడని, హానోకు మరణించకుండా మట్టి శరీరాలతోనే ఆత్మలో లోకమైన అక్షయ లోకానికి అనగా పరలోకానికి ఎక్కిపోయాడనే అసత్యాన్ని వారు ఎందుకు అసత్యము ప్రకటిస్తున్నారు? సత్యమునకు భిన్నమైన బోధ చేసే అలవాటు ఎవరికి ఉందంటే సాతానుగాడికి ఉంది, అపవాదికి ఉంది. సత్యానికి భిన్నమైన బోధ. కాబట్టి ప్రియులారా ఒకసారి ఆలోచించండి. ప్రియులారా, మరికొంతమంది క్రైస్తవులు అనబడే వాళ్ళు, బోధకులు అనబడే వాళ్ళు ఏలియా మరణించుకోకుండానే మట్టి కట్టెతో అనగా రక్తమాంసములు గల శరీరంతో అక్షయ లోకమైన పరలోకానికి ఎక్కిపోయారని నమ్ముతున్నారు, మరియు ప్రకటిస్తున్నారు. ఇది నిజమేనా అంటే నిజమే, వాస్తవం. ఇప్పుడు మనం ఈ రెండు, హానోకు గురించి కానీ ఏలియా గురించి కానీ ఇప్పుడు చూసినటువంటి ఈ రెండు సంగతులు మీరు యూట్యూబ్లో కొడితే, హానోకు అని కానీ ఏలియా అని కానీ కొడితే ఈ వాళ్ళ బోధ సారాంశం ఇదే. అయితే ఇది కరెక్టా, ఇది అసత్యమా అని అంటుంది. ఇది అసత్యమా అయితే మనం చూస్తున్నాం. అయితే ప్రియులరా, ఏలియా పరలోకమునకు ఎక్కిపోయాడని ప్రకటించే వాళ్ళు ఎక్కువ మంది ఏం ప్రకటిస్తున్నారంటే, ఏలియా అగ్ని రథాల మీద, అగ్ని గుర్రాల మీద పరలోకానికి ఎక్కిపోయాడు. అంటే అగ్ని రథాల మీద పరలోకానికి ఎక్కిపోయాడు అని చెప్తున్నారు. అగ్ని రథాల మీద పరలోకానికి వెళ్ళాడా, లేకపోతే సుడిగాలి చేత ఆకాశానికి ఆరోహణ అయ్యాడా? ఒకసారి ఆలోచించండి. అగ్ని రథాల మీద రథం అంటే నడిచేది, దాని మీద వెళ్తే రాజులు వీళ్ళందరూ ఆ రథాల మీద వెళ్తారు కదా. ఏలియాని కూడా రథం ఎక్కిచ్చేద్దామని బైబిల్లో ఉన్నది చదివి దాన్ని అర్థం చేసుకోలేనటువంటి అమాయక క్రైస్తవులు అనబడేవారు కానీ, బోధకులు అనబడేవారు కానీ అమాయకులు, చాలా అమాయకులు. ఇప్పుడు మీకు చూపిస్తా వాళ్ళ అమాయకులు అనే సంగతి ఇప్పుడు మీకు చెప్తాను. చూడండి, ఇక్కడ మనం చూద్దాం. ప్రియులారా, వారు నమ్ముతున్నది మరియు ప్రకటిస్తున్న బోధ అసత్యం. ఎందుకంటే ఏలియా సుడిగాలి చేత ఆకాశానికి ఆరోహణ అయినాడు, కానీ అగ్ని రథముల మీద ఆరోహణ అవలేదు. అగ్ని రథములు
అగ్ని గుర్రములను ఏలియాను ఏలిషాకు కనపడి వీరిద్దరిని వేరుతని ఏలియాను ఏలిషాను వేరు చేసిన ఏంటంటే అగ్ని రథాలు అగ్ని గుర్రాలు. అంతేగాని ఆ ఏలియా అగ్ని రథాల మీద పరలోకానికి ఆరోహణ అయ్యాడు అనే మాటలు ఇక్కడ లేవు. వచనం చూద్దాం ప్రియులారా. ఇక్కడ వచనాన్ని మనం చూస్తే 2వ రాజులు 2వ అధ్యాయము 11, 12 వచనాల్లో ఈ మాటలు రాయబడి ఉన్నాయి. చూద్దాం. ప్రియులారా, వారు నమ్ముతున్నది ఇక్కడ చూడు. అంతేగాక ఏలియా అగ్ని రథముల మీద పరలోకానికి ఆరోహణ అవ్వలేదు. ఏలియా సుడిగాలి చేత ఆకాశానికి అగ్ని రథాల మీద ఆరోహణ అవ్వలేదు, సుడిగాలి చేత ఆకాశానికి ఆరోహణ అయ్యాడు. ఇది కరెక్ట్. వాళ్ళు ఏం చేస్తున్నారు? అగ్ని రథాల మీద ఒక గుర్రాలు వేసి 2 గుర్రాలు వేసి ఒక రథం వేసి దాని మీద ఏలియా ఎక్కి వెళ్తున్నట్టుగా ఇక్కడ వాళ్ళు వేసిన బొమ్మలను మనం చూస్తూ ఉన్నాం. ఇంకా మనం పరిశీలన చేస్తే ఈ మాటలు ఎక్కడ ఉన్నాయి అంటే రాజుల గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనం. రాజుల గ్రంథము రాజులు 2వ గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనం చూద్దాం. వారు ఇంకనూ వెళుతూ మాట్లాడుతుండగా ఇదిగో అగ్ని రథములను అగ్ని గుర్రములను కనపడి వీరిద్దరిని వేరు చేసెను. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయను. చూడండి, వీళ్ళిద్దరిని వేరు చేసిందేంటి? అగ్ని రథములను అగ్ని గుర్రములను కనబడి వీరిద్దరిని అంటే ఏలియాను ఎలీషాను వేరు చేసినాయి. ఆ తర్వాత ఏం జరిగింది? ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణ, ఆకాశానికి ఆరోహణ అని ఇక్కడ రాస్తే పరలోకానికి వెళ్ళిపోయాడని వాళ్ళు చెప్తూ ఉన్నారు. చూడండి, బోధ ఎంత కల్తీ, కన్ఫ్యూజ్ ఉన్నది. చదవటం చేత కాదు. మరి వినేవాళ్ళు కూడా వాళ్ళు చదువుతున్నారంటే వాళ్ళు కూడా బైబిల్ చదవటం అనేది మానేశారు. ఎంతసేపు ఆ యూట్యూబ్లో ఫేస్బుక్లో వాళ్ళకి పోస్టులు పెట్టి వీళ్ళ పోస్టులు, బైబిల్ చదవటం అనేది అసలు బైబిల్ తీర్థమే మానేశారు. సంఘాలకు వచ్చేటప్పుడు కూడా చాలామంది సెల్ ఫోన్లో బైబిల్ చూసి చదివేటటువంటి పరిస్థితి. కాబట్టి ప్రియులారా, వీళ్ళు బైబిల్ చదవట్లేదు. మరి బోధకులు బైబిల్ చదువుతారంటే బోధకులు కూడా బైబిల్ చదవటం అనేది తగ్గించేశారు. ఎందుకు అంటే ఆ క్రిస్టియన్ బుక్ షాప్లో కొన్ని బుక్ షాపుల్లో కొంతమంది అడుగుతున్నారు, 100 ప్రసంగాల పుస్తకాలు ఉన్నాయా అని అడుగుతున్నాడు ఒక ఆయన. వెళ్ళినప్పుడు 100 ప్రసంగాల పుస్తకాలు అంట. అంటే అయ్యగారు బైబిల్ చదవరు. ఈ ప్రసంగాల పుస్తకాలు తీసి ఆ ప్రసంగాలు 100 చెప్పుకుంటూ వెళ్ళి మళ్ళీ ఆ 100 రోజులు అయిన తర్వాత మళ్ళీ వెనక్కి వస్తాడు, మళ్ళీ మొదటి నుంచి చెప్తాడు. విన్న వాళ్ళకి తెలియదు కదా. కాబట్టి బైబిల్ చదివేటటువంటి అలవాటు తగ్గిపోయింది. మనం విన్న బోధ కరెక్టా కాదా అని పరిశోధించవలసినటువంటి అవసరం కూడా మన వాళ్ళకి లేదు. ఎందుకంటే వాళ్ళకి చందాలు వస్తున్నాయి, ఎందుకంటే కొంతమందికి జీతాలు వచ్చేస్తున్నాయి. చూడండి, ఆవు ఏం చేస్తుంది? గడ్డి తింటుంది. తిన్న తర్వాత ఏం చేస్తుంది? పక్కకెళ్ళి నెమరి వేస్తుంది. తర్వాత పడుకుని తీరిగ్గా నెమరు వేస్తుంది. తిన్నది పైకి తీసుకుని మళ్ళీ దాన్ని నవ్వులుతుంది, నెమరు వేస్తుంది. ఇక్కడ మనం చూస్తే బైబిల్లో బెరైవారంట తెస్సలోనికీ వారి కంటే గల్లే ఉన్నారంట. ఎందుకంటే వీరు పౌలు శీలలో చెప్పిన సంగతులు విని వాటిని అంగీకరించి ఆ తర్వాత దాన్ని ఏం చేసేవాళ్ళంట, అవి అలా ఉన్నవో లేవో అని అనుదినము పరిశోధించుతూ వచ్చిరి. అనుదినము పరిశోధించేటటువంటి అలవాటు ఉండాలి. ఎవరు చెప్పినా, నేను చెప్పినా, ఎవరు చెప్పినా కూడా చెప్పింది బైబిల్లో ఉందా, బైబిల్ యాక్సెప్ట్ చేస్తుందా, బైబిల్ ఒప్పుకుంటుందా అనే అని మనం పరిశీలన చేయవలసినటువంటి అవసరం ఉంది. అలా చేయకపోవటం వలన ఏం జరుగుతుంది? 100 ప్రసంగాల పుస్తకాలు తెచ్చేసుకునే అవి చదివి చెప్తున్నాం. అయ్యగారికి ఖాళీ ఉండదు బైబిల్ చదవటానికి. ఎందుకంటే సోమవారం పెళ్లి రోజు అంటాడు, బుధవారం ఏమో బర్త్డే అంటాడు, గురువారం ఏమో నా జ్ఞాపకార్థ కూటం అంటాడు, శుక్రవారం ఇంకోటి ఉంటుంది, శనివారం ఏమో ఉపవాస కూటం అంటాడు, మళ్ళీ ఆదివారం సంఘానికి రావాలి. వారంలో అన్ని రోజులు బిజీ. మరి ఏం చదివి చెప్పాలంటే 100 ప్రసంగాల పుస్తకాలు చదవాలి. కాబట్టి ఇక్కడ ఉన్నదాన్ని చూసి చెప్పడం అనేది
బోధకులకి కరువైపోయింది. అలాగే విశ్వాసులకు కూడా. మరి వాళ్ళు కూడా చదివితే కదా ఏం చెప్తే అదే మర్మం. లేఖనముల్లో ఒక విధముగా ఉంటే సాతాను సత్యమునకు భిన్నముగా మన ప్రియుల బుర్రల్లో అసత్యాన్ని కూర్చోబెట్టేశాడు ఆల్రెడీ. ఇప్పుడు యూట్యూబ్ కొట్టనే మీకు అన్ని ఇవే వస్తాయి. ప్రియుల హానుకు ఏలియాలు చనిపోకుండానే మట్టి కట్టెలతోనే రక్త మాంసములు గల శరీరంతోనే అక్షయమైన అదృశ్యమైన పరలోకానికి ఎక్కిపోయాడని నేటి క్రైస్తవ సమాజంలో ప్రకటించబడుతున్న బోధ లేఖనానుసారంగా పరిశీలన చేస్తే అసత్య బోధే అని చెప్పక తప్పదు. ఇది అసత్య బోధ, ఇది సత్యము కాదు అనేసి మనం తప్ప స్పష్టంగా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఎందుకంటే ఆనుకు ఏలియాలో చనిపోకుండానే మట్టి కట్టెలతో ఎందుకంటే హానుకు ఏలియాలో చనిపోకుండానే మట్టి కట్టెలతో పరలోకము ఎక్కిపోయారని నమ్మటానికి బైబిల్ గ్రంథములో ఏ విధమైన ఆధారం లేదు. ఎలాంటి ఆధారం కూడా లేదు. మట్టి కట్టెతో పరలోకం, అక్షయలోకం, ఆత్మ సంబంధమైన లోకం వెళ్ళారు అని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవు. లేఖనాల్లో ఎలాంటి ఆధారాలు లేకపోయినా సరే అదే లేఖనాలను చూపిస్తూ సత్యానికి భిన్నంగా హానోకు ఏలియాలు పరలోకానికి ఎక్కిపోయారని మనలను నమ్మించటమే అపవాది యొక్క తంత్రము. అపవాది యొక్క తంత్రం ఏంటి? మొన్నే నమ్మేయాలి, అసత్యాన్ని నమ్మేయాలి. ఇది నిజమా, దేవుడు ఏం చెప్పాడు అంటే ఫలానా చెప్పాడు, ఇది నిజమా? మనకి సందేహం కల్పించాలి. సందేహం కల్పించి మీరు చవనే చవరు, ఇదే కరెక్టు. హానోకు ఏలియాలు పరలోకం వెళ్ళారు, కట్టెతో కైలాసం వెళ్ళిపోయారు, ప్రకృతి సంబంధమైన శరీరాలతో ఆత్మ సంబంధమైన లోకానికి వెళ్ళిపోయారు అని చెప్తున్నారు. ఎవరు చెప్తున్నారంటే సాతాను తానే వెలుగుదూత వేషం ధరించుకున్నాడు, వాని పరిచారకులకు నీతి పరిచారకుల వేషము ధరింపచేశాడు. ఇది ఆశ్చర్యం కాదు. ఎప్పటి నుంచి జరుగుతుంది? మొదటి శతాబ్ద కాలం నుంచే జరుగుతుంది. పౌలు ఇలాంటి బోధలు చేసే వారి గురించి చాలా వాపోయాడు. ఏంటంటే క్రీస్తు కృపను బట్టి, గలతీ పత్రికలో ఉంది, క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టు మీరు ఇంత త్వరగా తిరిగిపోవడం చూడగా నాకు ఆశ్చర్యం కలుగుతున్నది. అది వేరొక సువార్త కాదు, కానీ క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మల్ని కలవరపరచు వారు కొందరు ఉన్నారు అనేసి. అలా కలవరపరిచే పరిస్థితి, భిన్నమైన సువార్త ప్రకటించే పరిస్థితి మొదటి శతాబ్దం నుంచి మరి ప్రారంభించేశాడు సాతాను గాడు. కనుక అపవాది తంత్రములో పడి అనేక మంది అమాయకులు సత్యము నుండి తొలగిపోయారు. కనుక మేము వారందరి ఎడల ప్రేమ కలిగి క్రీస్తు ప్రేమ మమ్మను బలవంతము చేయుటచే ఈ విధముగా ఏ విధము చేతనైనను సర్వ సత్యమును వారికి తెలియపరిచి అగ్నిలో నుండి లాగినట్లు కొందరినైనా రక్షించాలనే ఉద్దేశంతో ఈ సాహసానికి, ఇది సాహసమే. అందరూ ఈరోజు మేము క్రైస్తవులు అని ఎవరైతే చెప్పుకుంటున్నారో వాళ్ళ 80 మంది కంటే ఎక్కువగా హానోకు పరలోకి వెళ్ళిపోయాడు, ఏలోకి పరలోకి వెళ్ళిపోయాడు. మనం ఏంటంటే ఎవ్వరు వెళ్ళలేదు, హానోకి వెళ్ళలేదు, ఏలి వెళ్ళలేదు. అసలు ఎవరు కూడా యేసుక్రీస్తు తప్ప ఎవరు కూడా పరలోకం వెళ్ళలేదు. నీతిమంతుడు కూడా యేసుక్రీస్తు తప్ప ఎవరు కూడా పరలోకం వెళ్ళలేదు అనేసి ఘంటాపదంగా మనం చెప్తా ఉన్నాం. గత 5 క్లాసుల్లో కూడా చాలా విపులంగా చెప్పాము. ఈరోజు హానోకు ఏలియాలు మట్టి కట్టెతో అక్షయ లోకానికి వెళ్ళలేదు అనేసి నిరూపించడానికి మనం పూనుకున్నాం. ఇది సాహసం. ఒకసారి ఆలోచించేయండి, లేఖనాన్ని పరిశీలన చేయండి. వింటున్న మీరు కూడా అవునా, నేను ఎంతకాలం తప్పులో ఉన్నానా అనేసి మీరు తెలుసుకోగలరు. ఈ క్లాసులు వింటే మీరు మనసు మార్చుకుని మీ బోధన పక్కన పెట్టేసి, ఇంతవరకు నా బోధన పక్కన పెట్టేసి సత్యానికి లోబడటానికి మీరు పూనుకుంటారు. కాబట్టి ఆలోచించండి, కంగారు పడద్దు. కనుక మా ప్రియులైన మీరు, మా సంఘము, మా సంస్థ, మా బోధకులు అనే భ్రమలో నుండి బయటికి రండి.
సత్య వాక్యమును గ్రహించి సత్యమును హత్తుకొని వాక్యముతో అంటుకట్టబడతారని ఆశిస్తున్నాను. వాక్యము మనకు కావాలి, వాక్యముతో అంటుకట్టాలి. యేసుక్రీస్తు ఆయన ప్రార్థన చేసినప్పుడు యోహాను సువార్తలో అంటారు, వారికి వాక్యం ఇచ్చాను, వారి వాక్యములన నా యందు విశ్వాసం ఉంచు వీరందరూ ఏకం కావాలి. వాక్యములో ఏకం కావాలి. మనం దేంట్లో ఏకం కావాలి? వాక్యములో ఏకం కావాలి. కాబట్టి ప్రియులారా, మరి వాక్యంలో ఏకమవుదాం. మరి ప్రియులరా, హానోకి ఏలేలా కాదు, ఏ మానవుడు కూడా చనిపోకుండా మట్టి కట్టెలతో అనగా రక్త మాంసములు గల ఈ శరీరంతోనే ఆత్మల లోకమైన అక్షయ లోకము అదృశ్య లోకమైన పరలోకానికి ఎక్కిపోలేదని మేమేనా చెప్పగలుగుతున్నామంటే మాకున్న ఆధారము బైబిల్. లేఖనాలే మాకు ఆధారం. కాబట్టి ప్రియులారా, ఒకసారి ఆలోచించండి. మాకున్న ఆధారం బైబిలే. మాకున్న ఆధారము, ధైర్యము, బలము బైబిల్ గ్రంథమే. అక్షయమైన శరీరము, అక్షయమైన ఆ, ఆ, అక్షయమైన క్షయమైన శరీరము అక్షయమైన లోకానికి చేరుకోలేదు. క్షయమైన శరీరము, ఈ శరీరము ప్రకృతి అక్షయ లోకానికి చేరుకోలేదు అని బైబిల్ గ్రంథంలో స్పష్టముగా చెప్తుంది బైబిల్ గ్రంథం. కనుక బైబిల్ గ్రంథంలో వ్రాయబడిన సంగతులను నమ్మగల వారు అతి సులువుగా ఈ సత్యాన్ని గ్రహించగలరు. మేము బైబిల్ నమ్ముతాం అని అంటే, రా ముందుకు రా, ఈ సత్యాన్ని విను, తప్పనిసరిగా మారుతావు. బైబిల్లో రాయబడిన సంగతులు మేము నమ్ముతాము అని మీరు అనుకుంటే మీరు తప్పనిసరిగా ఈ సంగతుల్ని మీరు ఒప్పుకుంటారు. ఇంకా మనం చూస్తే ఈ సత్యాన్ని గురించి బైబిల్ గ్రంథము తెలియపరిచే ఆధారములు ఈ క్రింది విధముగా ఉన్నాయి. వాటిని ఇప్పుడు నేర్చుకుందాం. బైబిల్ ఆనోకు పరలోకానికి ఎక్కిపోలేదు, ఏలియా పరలోకానికి ఎక్కిపోలేదు అంటే చనిపోకుండా మట్టి కట్టెలతోనే పరలోకానికి ఏలియా కానీ ఆనోకు కానీ ఎక్కిపోలేదు అని మనం నమ్మటానికి బైబిల్లో రాయబడినటువంటి సంగతుల్ని ఇప్పుడు మనం చూసుకుని మనం నేర్చుకుంటానికి ప్రయత్నం చేద్దాం. ప్రియులరా, ఇంకా మనం పరిశీలన చేస్తే ఇక్కడ ఈ ఈరోజు మనం అంటే ఈ ఈ ఈ మొత్తం క్లాసులో 16 పాయింట్లను మనం నేర్చుకుందాం. 16 పాయింట్లు అయితే ఈరోజే 16 పాయింట్లు కాదు, కానీ వరుసలో నేర్చుకుంటానికి పరిశీలన చేద్దాం. ఈ ఈ చూద్దాం. మొదటి పాయింట్ ఏమి నేర్చుకుందాం అంటే, కట్టితో కైలాసమా అంటే ప్రకృతి సంబంధమైన శరీరంతో ఆత్మ సంబంధమైన లోకానికి ఎక్కిపోతామా అంటే ఎక్కిపోము. ఎందుకు ఎక్కిపోము అంటే మానవ నివాస యోగ్యము భూగోళం మాత్రమే. ఒకటి, మానవ నివాస యోగ్యం మట్టి కట్టి కలిగి ఉన్నటువంటి ఈ దేహము ఎక్కడ నివసిస్తుంది అంటే భూమి మీద మాత్రమే. దీనికి సంబంధించిన అంశము నేర్చుకుందాము. ఆ తర్వాత రెండో పాయింట్ ఏంటంటే, కట్టితో కైలాసము అంటే ప్రకృతి సంబంధమైన శరీరంతో ఆత్మ సంబంధమైన లోకానికి వెళ్ళగలమా చనిపోకుండా అంటే అలా వెళ్ళే పరిస్థితే లేదు. ఎందుకు లేదంటే భూమికి పొలిమేరలు ఉన్నాయంట. భూమికి ఏమున్నాయి? పొలిమేరలు ఉన్నాయి. భూమికి పొలిమేరలు ఉన్నాయి. దాన్ని దాటి ఈ ప్రకృతి సంబంధమైన శరీరము దాటి వెళ్ళి బతకలేదు. అది చనిపోతుంది. అది ప్రకృతిలో కలిసిపోయేటటువంటి అవకాశం ఉంది. ప్రకృతిలో కలిసిపోద్ది. మళ్ళీ మూడో పాయింట్ ఏంటంటే, రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్నారు అంటే ఏది ప్రకృతి సంబంధమైన దేహము, రక్త మాంసములు గల దేహము మరి ఆత్మ సంబంధమైన లోకానికి వెళ్ళే పరిస్థితి లేదు. రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్నారు. ఇది మూడో పాయింట్. నాలుగో పాయింట్ ఏంటంటే, శరీరానికి దేవుడు తీర్పు ఇచ్చాడు. ఈ తీర్పు దాటి దేవుడే దానికి వ్యతిరేకంగా ఆయన ఏ పని కూడా చేయడు. దేవుడు ఆదాముతో అన్నాడు, నీవు మన్ను గనక, ఆదాము కలిగి ఉన్న దేహము గురించి చెప్పి, నువ్వు మన్ను గనక తిరిగి మన్ను అయిపోతావు. ఇది శరీరానికి దేవుడు ఇచ్చిన తీర్పు. ఈ ప్రకృతి సంబంధమైన శరీరానికి దేవుడు ఇచ్చిన తీర్పు. కాబట్టి ఆనోకు ఏలియాలు ప్రకృతి సంబంధమైన దేహము
మరి దేవుని తీర్పుకు లోబడిన లో దేవుని తీర్పుకు లోనై ఉన్నాయా, లోనవ్వలేదా? ఇది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ ఏంటంటే, మరణము చూడక బ్రతుకు నరుడు ఎవడు? మరణము చూడక బ్రతుకు నరుడే ఉన్నాడు ఎవరంటే, మరణము చూడక బ్రతికే నరుడు ఎవడు కూడా లేడు. యేసుక్రీస్తు కూడా శారీరకంగా చనిపోయాడు. ఆ తర్వాత తిరిగి మృతుల్లోండి తిరిగి లేచాడు, పునరుద్ధారణ అయ్యాడు. మరి మరణము చూడక బ్రతుకు నరుడు ఎవడు అనేసి బైబిల్ చాలా స్పష్టంగా ప్రశ్నిస్తూ ఉంది. మరి ఆమెకు మరణించుకోకుండా పరలోకం వెళ్ళిపోయాడు, ఏనే మరణించుకోకుండా పరలోకం వెళ్ళిపోయాడు అని చెప్పేవాళ్ళు మరి దేన్ని బట్టి చెప్తున్నారు? బైబిల్ని బట్టి చెప్తున్నారా? ఒకసారి ఆలోచింది. ఆ తర్వాత శరీరానికి మార్పు, శరీరానికి మార్పు. ఈ శరీరము ఈ లోకంలో జీవిస్తుంది. మరి పరలోకం వెళ్ళాలంటే అది అక్షయ లోకం, అది ఆత్మ సంబంధమైన లోకం. అక్షయ శరీరం కావాలి, ఆత్మ సంబంధమైన శరీరం కావాలి. అలా మార్పు చెందితేనే పరలోకం వెళ్తాం. మార్పు చెందాలంటే నీవు విత్తినది చచ్చితేనే కానీ అది బ్రతికింత పడదు. కాబట్టి మనం చనిపోతేనే, విత్తబడితేనే ఆత్మ సంబంధమైన దేహాన్ని ధరించకుండా, చనిపోకుండా మట్టి కట్టెతో పరలోకం వెళ్ళే దాఖలాలు లేవు. శరీరం మార్పు చెందాలి, శరీరం మార్పు చెందాలి. తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, 7వ పాయింట్, పరలోకానికి ఎక్కిపోయిన వాడు ఎవడు కూడా లేడు. యేసుక్రీస్తు లోకంలో జీవించిన కాలంలో చెప్పిన మాట ఏంటంటే, నేను వచ్చేంత వరకు అక్కడ ఎవరు రాలేదు, నేను వెళ్ళేంత వరకు అక్కడ ఎవరు నేను నేను వెళ్ళేంత వరకు కూడా అక్కడికి ఎవరు కూడా వెళ్ళరు అన్నాడు. అందుకనే పరలోకానికి ఎక్కిపోయిన వాడెవడు కూడా లేడు. పరలోకం నుండి దిగి వచ్చిన వాడే తప్ప, అనగా పరలోకంలో ఉండు మనిషి కుమారుడే తప్ప పరలోకానికి ఎక్కిపోయిన వాడెవడు కూడా లేడు అనేది యేసుక్రీస్తు చెప్పాడు. కాబట్టి మరి ఇవి రెండు, ఇది ఆనుకి ఏలియాకి ఇవి అప్లై అవుద్ది అంటే అప్లై అవుద్ది. మరి ఎందుకు చెప్తున్నాం మనం వెళ్ళిపోయారని? ఎవరో ఎవరో చెప్పినటువంటి అసత్య బోధన మనం కంఠస్థపట్టేసి దాన్నే చెప్పేటటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. గాని ఎద్దు కూడా అంతే, మెడ మీద గాని ఎద్దుకి రోడ్డు మీద బండి కట్టినా సరే అది బండిని కూడా గుండ్రంగా తిప్పుద్ది, అంతేగాని ఇది బండి కానీ కాదు అనేది తెలియదు. అలాగే మనవాళ్ళు ఏంటంటే ఎవడేది చెప్తే అదే మా చెప్పేస్తాం ఇవన్నీ జరుగుతున్నాయి. 8వ పాయింట్, మృతుల పునరుద్ధానము పొందబో వారిలో మొదటివాడు ఎవరు? మృతుల పునరుద్ధానము పొందబో వారిలో మొదటివాడు, పొందబోయే వాళ్ళు ఉన్నారంట, వాళ్ళ మొదటివాడు. అంటే ఒక ఏరియాలో పరలోకానికి వెళ్ళిపోయారా? వెళ్ళిపోతే మృతుల పునరుద్ధానం పొందబో వారిలో మొదటివాడు అంటే యేసుక్రీస్తు. మరి ఆనుకి ఏలియాలే ముందు వెళ్ళిపోతే యేసుక్రీస్తు మృతుల పునరుద్ధానం పొందబో వారిలో మొదటివాడు ఎలా అవుతాడు? నోట్ దిస్ పాయింట్. తర్వాత 9వ పాయింట్, మరణము నిరర్ధకము చేసి జీవము అక్షయత సువార్త వలన వెలుగులోని తెచ్చింది యేసుక్రీస్తే. అంటే యేసుక్రీస్తు పునరుద్ధానములోనే మరణం నిరర్ధకమైంది, జీవము అక్షయత వెలుగులోనికి వచ్చింది. యేసుక్రీస్తు పునరుద్ధానంలోనే మరణం అనేది నిరర్ధకమైపోయింది, జీవము అక్షయత సువార్త వలన వెలుగులోనికి వచ్చింది. అంటే క్రీస్తు కంటే ముందు వాళ్లే పరలోకానికి వెళ్ళిపోయి ఉంటే ఆనోక ఏలియాలో వాళ్ళ వల్లనే మరణం నిరర్ధకం అవ్వాలి, వాళ్ళ వల్లనే జీవము అక్షయత వెలుగులోనికి వచ్చి ఉండాలి. కానీ ఈ బైబిల్లో ఈ మాట వాళ్ళు అనుకున్నట్లయితే ఈ మాట తప్పు. ఒకసారి ఆలోచించండి, ఇది తప్పు అని అందామా? ఇంత ధైర్యం ఉందా మనకి? ఒకసారి ఆలోచించండి. పదో పాయింట్ ఏంటంటే, యేసుక్రీస్తు మృతుల్లో ఉండి తిరిగి లేచుట వల్ల జీవంతో కూడిన నిరీక్షణ మనకు వెల్లడైంది. జీవంతో కూడిన నిరీక్షణ వెల్లడైంది. తర్వాత 11లో సమయాలు మొదలుకు ఎందరు ప్రవక్తలు ప్రవచించారో వారందరూ క్రీస్తు పునరుద్ధానాన్ని గురించి ప్రవచించారు. సమయాలు మొదలుకొని ఎందరు ప్రవక్తలు ప్రవచించారో వాళ్ళందరూ ఎవరు పునరుద్ధానాన్ని గురించి ప్రవచించారు? క్రీస్తు పునరుద్ధానాన్ని గురించి మాత్రమే ప్రవచించారు. క్రీస్తు కంటే ముందు ఆనోకు ఏలియాలు ఒకవేళ వాళ్ళు పరలోకానికి వెళ్ళిపోయి ఉంటే వాళ్ళ గురించి చెప్పేది. కానీ ప్రియులారా ఒకసారి ఆలోచించి,
ఈ ఆ, ఇప్పుడు క్రీస్తు పునరుద్ధానాన్ని గురించే వాళ్ళు ప్రవచించారు కానీ ఆనుకు ఏలియాల గురించి ప్రవచించాల. ఇప్పుడు ఏది సమయాలు మొదలుకొని ఎందరు ప్రవక్తలు ప్రవచించరో వాళ్ళందరూ కూడా క్రీస్తు పునరుద్ధానాన్ని గురించి. ఎందుకు క్రీస్తు పునరుద్ధానాన్ని గురించి అంటే మృతుల పునరుద్ధానం పొందబో వాళ్ళు క్రీస్తు మొదటివాడు, వాగ్దాన నెరవేర్పుగా వచ్చిన వాడు యేసుక్రీస్తు. మరి వాళ్ళే ముందు వెళ్ళిపోతే ప్రవక్తలందరూ వాళ్ళ గురించే ప్రవచించవలసినటువంటి అవసరం ఉంది. కానీ అట్లా జరగలేదు. ఇంకా ఇంకో పాయింట్ చూద్దాం. 11లో 11లో పితరులకు చేసిన వాగ్దానమును దేవుడు యేసుక్రీస్తు మృతుల పునరుద్ధానము మృతుల్లోండి తిరిగి లేచడం వలన వారి పిల్లలకు నెరవేర్చి ఉన్నాడు. పితరులకు చేసిన వాగ్దానము హనోకు ఏలియాలు పరలోకం వెళ్ళిపోవటం వలన నెరవేరలా. మరి ఎలా నెరవేరిందంటే వాగ్దానము దేవుడు యేసుక్రీస్తుని మృతుల్లోండి తిరిగి లేచటం వలన వారి పిల్లలకు నెరవేర్చాడు. వారి పిల్లలకి. ఒకవేళ యేసుక్రీస్తు కంటే ముందుగానే హానోకు ఏలియాలు పరలోకం వెళ్ళుంటే అసలు పితరులకు వాగ్దానం చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళల్లోనే మరణమునే జీవము మరణ నిరోధకంతో జీవము అక్షయత వెలుగులోనికి రావటం ఇవన్నీ వాళ్ళలోనే జరిగి ఉండేవి. కాబట్టి ప్రియులరా ఒకసారి ఆలోచన. ఇంకా మనం చూస్తే పన్నెండవ పాయింట్ ఏంటంటే పిలువబడిన వారికి నిత్య స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానము పొంది నిమిత్తము యేసుక్రీస్తు కొత్త నిబంధనకు మధ్యవర్తి అన్నాడు. కొత్త నిబంధనకు మధ్యవర్తి ఎవరంటే యేసుక్రీస్తే, ఆనోకు కాదు, ఏలియా కాదు. ఒకసారి అలా ఎంత అద్భుతమైన సంగతి అవుతుంది. మరి వాళ్ళే ముందు వెళ్ళిపోయి పరలోకానికి వెళ్ళిపోతే యేసుక్రీస్తు కొత్త నిబంధనకు మధ్యవర్తి అయ్యే అవసరం ఉండేది కాదు. యేసుక్రీస్తుల్లోనే మృతుల పునరుద్ధానం వెల్లడయి ఉండేది కాదు. మృతుల పునరుద్ధానం పొందబో వారిలో యేసుక్రీస్తు మొదటి వాడు అయి ఉండేవాడు కాదు. వాళ్ళే ముందు ఆనోకి ఏలియాలే ముందటి వారు అయ్యేవారు. అలాగే 13వ పాయింట్లో ఏంటంటే ఆదామునందు అందరిలో ఎలాగ మృతి పొందుతున్నారో అలాగే క్రీస్తునందు అందరూ బ్రతికించబడతారు. ఆదామునందు అందరూ ఎలాగ మృతి పొందారో ఆనోకి ఏలియానందు అందరూ తిరిగి లభిస్తారు అని లేదు. ఏమనుంది? క్రీస్తునందు మాత్రమే. క్రీస్తు పునరుద్ధానము క్రీస్తు ద్వారానే అందరూ పరలోకానికి ఎక్కిపోవలసినటువంటి అవసరం ఉంది నీతిమంతులు. కాబట్టి హానోకు ఏలియాలు మృతుల పునరుద్ధానం పొందబోవారిలో వాళ్ళు మొదటి వారు కాదు. క్రీస్తులో మరి అందరూ హానోకు ఏలియాలలో అందరూ బ్రతికించే పరిస్థితి లేదు. అందరూ ఎలా బ్రతికించబడతారంటే క్రీస్తునందు అందరూ బ్రతికించబడతారు. అలాగే 13వ అధ్యాయము 13వ పాయింట్లో మరొకటి ఏంటంటే రెండో బిట్ ఏంటంటే మనుషుని ద్వారా మరణం వచ్చిన గనక ఆ మనిషిని మరణం వచ్చాను అంటాడు. ఆ మనుషుడు ఎవరంటే ఆదాము. కనుక మనుషుని ద్వారానే మృతుల పునరుద్ధానం కలిగింది. మృతుల పునరుద్ధానం ఎవరి వల్ల కలిగిందంటే యేసుక్రీస్తు వల్లనే కలిగింది. ఒకవేళ వాళ్ళే పరలోకానికి వెళ్ళిపోయి ఉంటే ఆనోక ఏలియాలు పరలోకానికి ఎక్కిపోయి ఉంటే వాళ్ళ వల్లనే మృతుల పునరుద్ధానము కలిగి ఉండేది. అలా జరగలేదు. అలా జరిగితే ఈ మాట ఇక్కడ రాయబడి ఉండేది కాదు. ఇంకా ప్రియులరా మనం చూస్తే వాగ్దాన ఫలము అనుభవించలేదు. బైబిల్లో రాయబడిన సంగతి ఏంటంటే ఎబ్రీ పత్రికలో 11వ అధ్యాయం 39-40 వచనాల్లో ఎబ్రీ పత్రిక అంతా కూడా నీతిమంతుల గురించి అంటే నీ విశ్వాస వీరుల గురించి రాయబడింది. విశ్వాస వీరుల గురించి రాయబడిన జాబితా ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం. ఆ జాబితా అంతా చెప్పి ఆఖరిలో ఏమంటాడు? ఏమనంటే వీరందరూ విశ్వాసము ద్వారా వీళ్ళందరూ కూడా వాగ్దాన ఫలము అనుభవించలేదంటాడు. వాగ్దాన ఫలము అనుభవించలేదు. వీళ్ళందరూ విశ్వాసం ద్వారా సాక్ష్యం పొందారు. కానీ మనము లేకుండా వారు సంపూర్ణ కాకుండా నిమిత్తము వారి కొరకు మరీ శ్రేష్టమైన దాన్ని దేవుడు ముందుగా సిద్ధపరిచిన కనుక వారు వాగ్దాన ఫలము అనుభవించలేదు. వాళ్ళ వాగ్దాన ఫలము అనుభవించలేదు. ఒకవేళ ఈ వాగ్దాన ఫలము అనుభవించలేదు అనే దాంట్లో ఎవరున్నారు? ఆనుకున్నాడు.
ఆనోకు పరలోకానికి వెళ్ళిపోయాడంటే వెళ్ళిపోలేదు అనేసి బైబిల్ చెప్తుంది. అలాగే మనం చూస్తే 15వ పాయింట్, కట్టెతో కైలాసమా అంటే లెక్ ఎందుకు పరలోకానికి వెళ్ళటానికి అవకాశం లేదు, ఆస్కారం లేదు అంటే ఇక్కడ ఏంటంటే లెక్క సంపూర్ణం కాలేదు. లెక్క సంపూర్ణం కాలేదు. పరదేశంలో ఉన్న వాళ్ళు వాళ్ళు పిలుస్తూ ఉన్నారు, నాథ సత్య స్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూ నివాసులకు ప్రతిదండన చేయకయు ఉందు అని వారు బిగ్గరగా కేక వేసిరి. వారిలో ప్రతివానికి మరి ఆ, ప్రతివానికి మహి తెల్లని వస్త్రం ఇవ్వబడింది. ఆ తర్వాత ఆ, వాళ్ళకు ఒక మాట వినబడింది, వారి వలననే చంపబడు వారి యొక్కయు సహదాసుల యొక్కయు లెక్క పూర్తి అయ్యే వరకు కొంచెం కాలము విశ్రమించవలననే వాళ్ళతో చెప్పవాలి. అంటే లెక్క సంపూర్ణం కాలేదు. ఏంటి లెక్క సంపూర్ణం కాలేదు? పాత నిబంధన విశ్వాస వీరులు అలాగే కొత్త నిబంధన విశ్వాస వీరులు కలిస్తేనే లెక్క సంపూర్ణం ఉంది. మరి అలా సంపూర్ణం కాకుండా ఆనోకు పరలోకం ఎలా వెళ్ళిపోతాడు? ఏలియా మట్టి కట్టితో వాళ్ళు పరలోకం వెళ్ళటం కాదు, పరలోకం ఆ, పరలోకం వెళ్ళాడు అంటే మహిమదే శరీరంతో వెళ్ళాడు అనేసి చెప్పడం కాదు. వీళ్ళు మట్టి కట్టినే పైకి పంపిస్తున్నారు. మట్టి కట్టిని ఎంత ఆ, దాన్ని ఏమనాలో మనకు అర్థం అవ్వట్లేదు. ఎంత పండితులు, ఎంత పండితులు మట్టి కట్టె పరలోకము అదృశ్య లోకము. ఆ అదృశ్య లోకాన్ని, గాలిని మనం చూడలేం, ఇక్కడ ఉన్న గాలిని చూడలేం. మరి అదృశ్య లోకానికి, ఆ లోకాన్ని, ఆత్మ లోకాన్ని ఆ, ఈ మట్టి కట్టెకి కలిగి ఉన్న ఈ నేత్రాలు చూస్తాయా? అక్కడికి వెళ్ళి ఏం అనుభవిస్తారు? ఏం చేస్తారు? ఏం పని ఉంది వీళ్ళకి? ఏం చేస్తున్నారు వాళ్ళు? ఒకసారి ఆలోచించారు. లెక్క సంపూర్ణము కాలేదు. అలాగే 16వ పాయింట్, వాళ్ళు కట్టెతో కైలాసం అంటే ఆ, అంటే ఇక్కడ చూడు, ఆకాశములు గతించిపోవు వరకు వారు మేలుకొనరు. కట్టెతో కైలాసం అంటే ఆనోకు ఏలియాలు పరలోకానికి వెళ్ళిపోయారు అంటే ఆనోకు ఏలియాలు పరలోకానికి వెళ్ళిన దాఖలాలు ఏమి లేవు. ఎందుకు లేదు అంటే వాళ్ళు వెళ్ళే అవకాశం ఎందుకు లేదంటే ఇక్కడ ఏమంటే అసలు మృతుల పునరుద్ధానము ఎప్పుడు లభిస్తుంది అంటే యేసుక్రీస్తు రెండోసారి వచ్చినప్పుడు. యోహాను సువార్త 6లో అంటే అంత్య దినాలను లేపుతానంటాడు. యోహాను సువార్త 14 నేను మనలో వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తానంటాడు. ఎవ్రీ ఆ, పేతురు పత్రిక, 2వ పత్రికలో అక్కడే ఉంది. ఆ ఆ దినాన ప్రభు వచ్చే దినాన పంచభూతములు మిక్కుటమైన మహావేండంగా లయమైపోతాయి, భూమి దాని మీద ఉన్న కుర్చీలు కాలిపోతాయి. అలాగే దాన్ని బేస్ చేసుకునే దాన్ని అంటే ఆ, అవన్నీ మన మైండ్లో ఉన్నాయి. అయితే ఏబు గారు చెప్తున్నారు ఏంటంటే ఆకాశాలు గతించిపోయే వరకు వారిని, అంటే పరదేశంలో ఉన్న వారిని నిద్ర లేపజాలరు. పరదేశంలో ఉన్న వాళ్ళు ఎప్పుడు పరలోకం వెళ్తారు అంటే ఆకాశాలు గతించిపోవాలి. ఆకాశాలు ఎప్పుడు గతించిపోతాయి? యేసుక్రీస్తు రెండవ రాకడలో. యేసుక్రీస్తు రెండవ రాకడలో ఏం జరుగుద్ది? అంత్యదినాన్న అంత్యదినాన్న నేను లేపుతానంటాడు. యేసుక్రీస్తు వచ్చి ఏం చేస్తాడు? మిమ్మల్ని నేను తీసుకుపోతాను అంటాడు. కాబట్టి ప్రియులారా, ఇవన్నీ కూడా ఇంట్రడక్షన్ అన్నమాట. ఇవన్నీ కూడా ఇంట్రడక్షన్. ఇప్పటి వరకు మనం నేర్చుకున్నది ఇంట్రడక్షన్. అంటే మనము ఏ క్లాసులు మనం ఆ, ఈ అంశాన్ని మరి సంపూర్ణంగా మనం తెలుసుకోగలగటానికి ఎన్ని పాయింట్లు మనం నేర్చుకోవాలి అనే సంగతులు ఇప్పుడు మనం తెలుసుకున్నాం. 16 పాయింట్లు ఉన్నాయి. ఇవే కాదు, ఇంకా చాలా పాయింట్లు ఉన్నాయి. ప్రస్తుతానికి ఇవి సరిపోతాయి. కాబట్టి ఆలోచన చేయండి, అర్థం చేసుకోండి. మరి ఆనుకు ఏలియాలు మట్టి కట్టితో పరలోకానికి, అక్షయ లోకానికి, ఆత్మల లోకానికి వెళ్ళే ఆస్కారం ఉందా అంటే బైబిల్ చెప్తుంది ఎలాంటి పరిస్థితులు లేరు. మరి వీళ్ళందరూ ఎందుకు చెప్తున్నారంటే వీళ్ళందరూ బైబిల్కి భిన్నంగా ఎవరో తప్పుడు ఆ, బోధ చేస్తే ఆ బోధే ఇప్పటి వరకు వచ్చేసింది. దాన్నే కంటిన్యూ చేస్తున్నారు. కానీ బైబిల్ చదువుదాం, ఇది ఎంతవరకు కరెక్టు? మరి బైబిల్లో ఈ మాట ఉంది కదా, ఈ మాటకి
ఈ మాటకి వీళ్ళు చెప్పేదానికి వ్యతిరేకంగా ఉంది కదా, మరి ఎందుకు వ్యతిరేకంగా ఉంది? ఇది ఆలోచించే పరిస్థితి లేదు. కాబట్టి ఏం జరుగుతుంది? అబద్ధ బోధ మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు మరి అది కొనసాగుతూనే వస్తుంది. మనం ఈ అబద్ధ బోధను మరి ఏం చేయాలి? అసత్యాన్ని కూకటి వేళ్ళతో పెళ్ళగించాలి. పెళ్ళగించి సత్యాన్ని మరి ఆ, పునఃస్థాపన చేయాలి. సత్యాన్ని ప్రకటించి అందరినీ సత్యము వైపు మళ్ళించి సర్వ సత్యంలోనికి నడిపించవలసిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి ఆలోచించండి, అర్థం చేసుకోండి, సత్యాన్ని గ్రహించటానికి ప్రయత్నము చేయండి.